సో ఇప్పుడు మనం ట్రయల్ మిక్స్ త్రీలో ఇది బికమ్ ఎన్ ఏజెంట్ బ్లేజర్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆ 2 ప్రాజెక్ట్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలో. లోడ్ అవుతుంది. సో లాస్ట్కి వస్తే మనకి ఇలా 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో సో ఫస్ట్ వన్ ఇది కదా. సో ఇది ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ స్టార్ట్ బిల్డింగ్స్ ఏజెంట్ విత్ ఏజెంట్ ఫోర్స్. నెక్స్ట్ కాన్ఫిగర్ ఏజెంట్ ఫర్ సర్వీస్ ఇది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి క్రియేట్ ప్లే గ్రౌండ్ వస్తుంది. సో సింపుల్గా ఈ క్రియేట్ ప్లే గ్రౌండ్ క్లిక్ చేయాలి. సో క్రియేట్ ప్లే గ్రౌండ్ అంటే మనకి బ్యాక్ ఎండ్లో ఒక ఆర్గ్ క్రియేట్ అయ్యి, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ అయ్యి, ఒక యూజర్ నేమ్ అనేది ఇక్కడున్న ఈమెయిల్కి వస్తుంది యాక్చువల్గా అయితే. బట్ మనకి ఈ ఈమెయిల్ యాక్సెస్ లేదు కాబట్టి మనం ఏ ఈమెయిల్లో చెక్ చేయాలి అంటే jug.lightning@gmail.com ఒక ఈమెయిల్ ఉంది మనకి. సో ఆ ఈమెయిల్కి ఇక్కడికి వచ్చిన ఈమెయిల్ ఆ ఈమెయిల్ కూడా ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా ఆ ఈమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేయాలి. సో మనకి ఇలా వచ్చింది యూజర్ నేమ్ అంటే మనకి ఈమెయిల్ డెఫినెట్గా వస్తుంది. సింపుల్గా ఆ jug.lightning ఈమెయిల్లోకి వెళ్ళి సో నేను ఓపెన్ చేస్తున్నాను. సో వచ్చేసింది ఈమెయిల్. సో చంద్రనీల్ అనే మెయిల్కి వచ్చింది. సో సింపుల్గా ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేయాలి, వెరిఫై చేయాలి కాబట్టి. సో నేను క్లిక్ చేశాను. నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్, మళ్ళీ ఓటీపీ వస్తుంది సేమ్ అదే jug.lightning ఈమెయిల్కి. సో సింపుల్గా రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఓటీపీ కూడా వచ్చింది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. Ctrl+V షార్ట్కట్ టు పేస్ట్. సో చేంజ్ యువర్ పాస్వర్డ్. సో ఐడియా ఉంది కదా, పాస్వర్డ్ మనకి ఎవ్రీ టైం అమ్ములు అంటూనే మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకున్నాను. సో అమ్ములు అంటూ, మళ్ళీ అమ్ములు అంటూ, ఇక్కడ ఈ న్యూ సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీ టైం మనకి HYDER అనే ఉండాలి. హైదరాబాద్ యాక్చువల్గా, బట్ 5 లెటర్స్ ఎంటర్ చేస్తే చాలు మనకి. సో హైదర్ అనేది ఎంటర్ చేస్తే చాలు. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. సో మనకి ఆర్గ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఆర్గ్ క్రియేట్ అయిన తర్వాత ఇందాక ఉన్న పేజ్కి రావాలి. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఉంది అండ్ పాస్వర్డ్ కూడా మనమే సెట్ చేసాం అమ్ములు అంటూ అని చెప్పి. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకొని కనెక్ట్ ప్లే గ్రౌండ్ అని క్లిక్ చేయాలి. సో కనెక్ట్ ప్లే గ్రౌండ్ క్లిక్ చేస్తున్నాను నేను. సో కనెక్ట్ ప్లే గ్రౌండ్ అంటే యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాము. సో ఇది ఎపిక్. నెక్స్ట్ పాస్వర్డ్ అమ్ములు 12. సో నేను సింపుల్గా లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ చేయగానే ఎలో క్లిక్ చేయాలి. ఈ అవసరం లేదు, ఈ నెవర్ క్లిక్ చేయొచ్చు. సో ఎలో క్లిక్ చేసి ఇట్లా సేవ్ ఇట్ క్లిక్ చేయాలి. సో కనెక్టెడ్. సో మనం ఏదైతే ఒక ఆర్గ్ క్రియేట్ చేసామో అది కనెక్ట్ అయింది. సో సింపుల్గా ఇప్పుడు లాంచ్ క్లిక్ చేయాలి యాక్చువల్గా. సో లాంచ్ క్లిక్ చేసిన అండ్ మనం ఆల్రెడీ ఇందాక ఈ ఫస్ట్ పేజ్లో చేస్తున్నాం కదా. సో ఇలా పేజ్ రిఫ్రెష్ చేస్తే సేమ్ అదే ఆర్గ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాంచ్ క్లిక్ చేసినా మళ్ళీ అక్కడికే వెళ్తాం అన్నట్లు. సో నేను సింపుల్గా లాంచ్ క్లిక్ చేయకుండా ఆల్రెడీ ఇప్పుడు మీకు కావాలంటే లాంచ్ క్లిక్ చేయొచ్చు. సో సింపుల్గా సో ఇక్కడికి వచ్చి ఈ ఆర్గ్లో మనం సింపుల్గా లాంచ్ క్లిక్ చేసి స్టార్ట్ చేయడం బెటర్ నన్ను అడిగితే. సో ఈ ఆర్గ్లో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఇవి చేయాలి. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను స్పీడ్ చేసేస్తున్నా. సో సింపుల్గా సేల్స్ ఫోర్స్ గో క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాను. సో ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది లోడ్ అవ్వాలి. వీఆర్ లోడింగ్ యువర్ డేటా. ఇది జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. సో ఇక్కడ సెర్చ్లో డిఫాల్ట్ అనేది ఎంటర్ చేయాలి మనం. సో ఇవి అన్వాంటెడ్ థింగ్స్ వస్తూ ఉంటాయి, అవి క్లోజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్, సో ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఇది క్లిక్ చేయాలి. సో ఇది కూడా అవసరం లేదు, ఇది క్లోజ్ చేసేయచ్చు. సో ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్, గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ టర్న్ ఆన్ ఏజెంట్ ఫోర్స్, టర్న్ ఆన్ క్లిక్ చేయాలి. సో ఇది ఆన్ అవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ లోడ్ అవుతూ ఉంది కదా, మనకి స్పిన్నర్ తిరుగుతూ ఉంది కదా, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో డన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో ఇది చేశాను ఇప్పుడు.
నెక్స్ట్ యూజర్ ప్రొఫైల్ అప్డేట్ యూజర్ ప్రొఫైల్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ ఉండి ఇక్కడ సెటప్లో యూజర్స్ అని చెప్పి ఎంటర్ చేయాలి. యూజర్స్ అని వచ్చింది. ఈ యూజర్స్ క్లిక్ చేయాలి. ఈ యూజర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్డేట్ ఐన్స్టీన్ ఏజెంట్ యూజర్ అని ఉంది. సో సింపుల్గా ఇక్కడ ఐన్స్టీన్ సర్వీస్ ఏజెంట్ యూజర్ ఉంది. సో దీని పక్కన ఎడిట్ ఐకాన్ ఉంటుంది. ఎడిట్ ఐకాన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్ని కస్టమ్ ఐన్స్టీన్ నుంచి ఐన్స్టీన్ ఏజెంట్ యూజర్కి అప్డేట్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. అంతే, డన్. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇదంతా చేయాలి. నేను ఇంకా ఈజీగా స్పీడ్గా చెప్పేస్తాను. సో సింపుల్గా ఇక్కడ ఏజెంట్ ఫోర్స్ అని చెప్పి ఎంటర్ చేస్తే ఏజెంట్ ఫోర్స్ ఏజెంట్ వస్తుంది. ఏజెంట్ ఫోర్స్ ఏజెంట్స్. సో ఇలా వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ ఏజెంట్ అనేది ఆన్లో ఉండాలి, అప్పుడే మనకి ఈ బటన్ అనేది. సో న్యూ ఏజెంట్ క్లిక్ చేశాను. సింపుల్, ఇక్కడ నేను ఏమేమైతే చేస్తున్నానో అవన్నీ ఇక్కడే ఉంటాయి సింపుల్గా. బట్ నాకు ఐడియా ఉంది కాబట్టి సో ఏజెంట్ ఫర్ సర్వీస్ ఏజెంట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా యాడ్ మీద క్లిక్ చేస్తే టిక్ మార్క్ రిమూవ్ అవుతాయి. 1 బై 1 క్లిక్ చేయాలి ఇవన్నీ. సో ఇవన్నీ 1 బై 1 క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేము, సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు. సో నేమ్ ఏమి ఉండాలి, సిసి సర్వీస్ ఏజెంట్ అనేది ఉండాలి. సో నేను అది రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏపీఐ నేమ్ అనేది ఇది ఉండాలి. ఇవి డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉండాలి. సో డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, రోల్ యాస్టీస్ ఉంచేయండి. కంపెనీలో నీ ఇష్టం ఏదో ఒకటి ఎంటర్ చేసి పడే. నేను ఆల్రెడీ ఇందాక కాపీ పేస్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఎంటర్ చేసాను. అసలు లేదు ఏదో ఒకటి ఎంటర్ చేస్తా అంటే ఏదో ఒకటి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏజెంట్ యూజర్ వీడిని ఇక్కడ ఇది క్లిక్ చేస్తే వీడిని రిమూవ్ చేసి ఇందాక మనం ఒక ఏజెంట్ యూజర్ చేంజ్ చేసాం, వాడు ఇక్కడికి రావాలి. సో వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ అయిపోతుంది. యా, క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ న్యూ అని బటన్ కనిపిస్తుంది కదా, సో న్యూ టాపిక్ క్లిక్ చేయాలి. న్యూ టాపిక్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఇది ఆప్షనల్, మనం ఏం ఎంటర్ చేయకపోయినా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేము ఏపీఐ నేమ్ అడుగుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి మనకి. సో ఇది నేము ఏపీఐ నేము. సో ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్. సో ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి నెక్స్ట్ బాక్స్లో కానీ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు మీరు ఎంటర్ చేసుకుంటా అన్నాక నో ప్రాబ్లం. సో ఇక్కడ నెక్స్ట్ ఇది కాపీ చేస్తాను. క్లాసిఫికేషన్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ స్కోప్ వచ్చేసి ఇక్కడ కాపీ బటన్ ఉంటుంది, ఆ బటన్ని యూజ్ చేసుకొని మనం కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, మనకి టోటల్ 6 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5, 6. ఈ 6 కూడా 1 బై 1 యాడ్ చేయాలి. సో కాపీ పేస్ట్, యాడ్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ వన్ కాపీ పేస్ట్, థర్డ్ వన్ కాపీ, యాడ్ ఇన్స్ట్రక్షన్స్, పేస్ట్, fourth one copy, add instruction, paste, fifth one copy, add instruction, paste, next sixth one copy, add instruction, paste. అయిపోయింది. సో టోటల్ 6 నేను 1 బై 1 పేస్ట్ చేశాను. ఇది డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా ఏది కూడా మనకి మిస్ అవ్వకుండా యాడ్ చేయాలి. ఒకటి మిస్ అయినా సరే మనకి కంప్లీట్ అవ్వదు టాస్క్. సో నెక్స్ట్ క్లిక్ చేశాను, ఫినిష్. సో క్లిక్ చేసిన అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత సో దిస్ టాపిక్ యాక్షన్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ న్యూ, సో క్రియేట్ న్యూ యాక్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సింపుల్గా రెఫరెన్స్ టైప్ ఫ్లో క్లిక్ చేసుకొని సో ఇక్కడ గెట్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, 1 బై 1 యాడ్ చేయాలి. ఈ 3 కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ నేను గెట్ కస్టమర్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. సో సెలెక్ట్ చేశాను, నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇది షో లోడింగ్ టెస్ట్, ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తుంది. సో మనం దీన్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేశాను, ఫినిష్ చేశాను, అంతే. సేమ్ మళ్ళీ ఇదే రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సో ఇది యాడ్ అయిపోయింది, గెట్ కస్టమర్ డీటెయిల్స్ అని అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ న్యూ యాక్షన్, ఫ్లో, గెట్ కస్టమర్ ఆల్రెడీ యాడ్ చేశాను, గెట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇది చెక్ బాక్స్ అన్చెక్ చేశాను, ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి న్యూ, క్రియేట్ న్యూ యాక్షన్, ఫ్లో, గెట్. సో ఫస్ట్ 2 ఆల్రెడీ యాడ్ చేసాము. సో గెట్ సెషన్స్, నెక్స్ట్ రిమూవ్ చేశాను, ఫినిష్ చేశాను. ఈ ఫస్ట్ 3 గెట్ అనేది యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్ 4th వచ్చేసి మనకి ప్రాంప్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేయాలి. సో ప్రాంప్ట్ టెంప్లెట్
ఇక్కడ ఒకటే వస్తుంది జనరలైజ్ పాస్వర్డ్ షెడ్యూల్ అని. ఇది ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, షో లోడింగ్ టెస్ట్ ఫర్ దిస్ యాక్షన్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఎనీథింగ్ మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ యాడ్ చేయండి, ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. సో ఫినిష్. ఇది ఫోర్త్ది. నెక్స్ట్ ఫిఫ్త్ది యాడ్ చేస్తున్నాను, ఇదే మనకి లాస్ట్ది. ఈ ఫిఫ్త్ యాడ్ చేస్తే ఇంకా అయిపోయినట్లేదు. సో న్యూ, మళ్ళీ సేమ్ ఫిఫ్త్ది కూడా ఫ్లోనే ఉంటుంది. సో ఫ్లో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ అనేది ఎంటర్ చేస్తే క్రియేట్ ఎక్స్పీరియన్సేషన్ రూటింగ్ అని వస్తుంది. సో ఇది చేయాలి. నెక్స్ట్ షో లోడింగ్ టెస్ట్ రిమూవ్ చేశాను, ఫినిష్ క్లిక్ చేశాను, అంతే. సో ఈ 5 మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఆర్డర్లో 1 by 1 యాడ్ చేయాలి. మనకి ఆర్డర్ మిస్ చేయొద్దు. మిస్ అవ్వకుండా మ్యాక్సిమం సేమ్ ఆర్డర్లో ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ దీన్ని యాక్టివేట్ చేయాలి. సో యాక్టివ్, ఇగ్నోర్ అండ్ యాక్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ఇందాకలా ఈ పేజ్ నుంచే కదా మనం న్యూ ఏజెంట్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వచ్చాము. సో నేను మళ్ళీ ప్రీవియస్ పేజ్కి వచ్చి ఇక్కడ ఫ్లో అని ఎంటర్ చేస్తా. ఫ్లోస్ అని ఎంటర్ చేస్తే మనకి ఇలా లిస్ట్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. లాస్ట్కి వెళ్తే ఇక్కడ రౌట్ టు ఈఎస్సి అని ఒక ఫ్లో ఉంటుంది. ఓకే, సో మనం దీన్ని క్లిక్ చేయాలి. రౌట్ టు ఈఎస్సి ఫ్లో క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో రౌట్ టు ఈఎస్ఏ క్లిక్ చేయాలి. ఇవన్నీ డిస్మిస్ చేసేయచ్చు. నెక్స్ట్ సో ఇందాక మీరు చూస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటి, సిసి సర్వీస్ ఏజెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఈ రౌట్ టు అనే దగ్గర ఎన్హాన్స్డ్ బోర్డ్ దగ్గర ఏజెంట్ ఫోర్ సర్వీస్ ఏజెంట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ సో మనము ఏజెంట్ ఫర్ సర్వీస్ ఏజెంట్లో ఒకటే ఉంది, ప్రజెంట్ ఒకటే చేసాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. లేదు రావట్లేదు అంటే కనుక సిసి అని చెప్పి ఎంటర్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది మనకి. సో సెలెక్ట్ చేయాలి, సేవ్ యాజ్ న్యూ వర్షన్ క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ న్యూ వర్షన్, సేవ్. సో దీన్ని కూడా యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేశాను. నెక్స్ట్ సో మన టాస్క్ ఇదే కదా. సో ఇది మన టాస్క్. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి వెరిఫై స్టెప్ కొట్టాలి. పక్కా సక్సెస్ అవుతుంది. కంప్లీట్ అయితే అయిపోయినట్లే. డన్. సో మనకి ఇలా వచ్చింది అంటే కంప్లీట్ అయిపోయినట్లే. సో మనకి ట్రయల్ మిక్స్ 3లో ఉన్నది ఫస్ట్ ప్రాజెక్ట్. ట్రయల్ మిక్స్ 3లో ఈ బికమ్ ఏజెంట్ బ్లేజర్ ఓపెన్ చేస్తే సో చూసారా ఇక్కడ టిక్ మార్క్ పడిపోయింది. సో పేజ్ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత పేజ్ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దట్స్ ఇట్.